కష్టపడండి రా బాబు, పని చేయండి, లేకొద్దు. నేను నిన్న నాగార్జున గారికి స్టోరీ చెప్పా, నిన్న మహేష్ బాబు గారిని కలిసా. ఈ డైలాగులు తెంగద్దండి, యూట్యూబ్ అని అనడము, ఎదుటోని తక్కువ చేయడం, ఫస్ట్ తగ్గిండి, పని చేయడం నేర్చుకోండి, కష్టపడండి, పని చేయండి. పొద్దున్న లేచి కృష్ణారావులో కథలు తెంగి నన్ను తక్కువ చేసేది కాదు. సినిమా చూడండి ఆ స్వామి దండం అన్న. ఇంకొకటి, మీరు చాలా మందికి ఫ్రెషర్స్ కి ఆడిషన్స్ చేసి మరి ఛాన్స్ ఇచ్చారంట, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలా వచ్చింది ఆలోచన? ఏం లేదు, నా దగ్గర డబ్బులు లేకపోతే ఫ్రెషర్స్కి ఇచ్చా. ఆనెస్ట్గా చెప్తున్నా, డబ్బులుంటే కొంచెం పెద్దోళ్ళు పెట్టుకునే వాళ్ళు. కానీ కొంతమంది వాళ్ళ బాధ చూసి నిజంగా ఫ్రెషర్స్కి ఇచ్చా. రౌడీలకు కూడా ఏ జలసీ లేకుండా నేను డైలాగులు ఇచ్చా. మగాన్ని కష్టపడేవాడిని నేను సపోర్ట్ చేస్తా. వాళ్ళకు దయ ఉంచే అవకాశం ఏంటి, కష్టపడేవాడికి అవకాశం ఏంటి, లేకుంటే మీ కళ్ళు మీరే పడుచుకుంటారు ప్రొడ్యూసర్లు, సంఖ్య నాకిపోతారు. మీ కర్మ. మీరు ప్రొడ్యూసర్ అవకాశం మీకు పోయినా నేను తీసుకుంటా. ఇస్తే ఇంకా మంచి బొమ్మలు చేస్తాం, మంచి వాళ్ళ దగ్గరికి రండి. కెమెరామ్యాన్, స్టోరీ రైటర్ అండ్ డైరెక్షన్ కూడా చాలా హెల్ప్ చేస్తారు సినిమాలో. విషయం ఏంటంటే చెప్పి మరి ఇట్టు కొట్టాం, ప్రజలే చెప్తున్నాను, నేను చెప్పలేదు. 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, 5 ఫైట్లు, 9 పాటలు, 9 ఫైట్లు, 5 పాటలు. ఇతను ఇంట్లో వచ్చి పెద్దగా మాట్లాడు, ఆయన తరపున కూడా నేనే మాట్లాడుతున్నా. అర్లీ మార్నింగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. హానెస్ట్ గా బ్లాక్ బస్టర్ బొమ్మ. ఇటువంటి కథ టెంప్లెట్ పాతదే, కానీ ఇటువంటి స్టోరీ చెప్పిన విధానం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథ చూపిస్తే చెప్పిన వ్యక్తికి, బొక్కల వ్యక్తికి చెప్పిన వ్యక్తికి 1000 రూపాయలు ఇస్తా. ప్రతి వ్యక్తి 1000 రూపాయలు ఇస్తా. సినిమా బొమ్మ బాగుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్పినట్టు జరుగుతుంది. ఇతనికి లైటింగ్ చేస్తూ కెమెరా వర్క్ లో ఒక పెద్ద రాడ్ ఇక్కడ పడింది షూటింగ్ చేసే సమయంలో. కొత్త వాళ్ళం, మా దగ్గర తక్కువ మంది ఉన్న టెక్నీషియన్స్. నాకు ఇంజురీ అయింది, మా హీరోయిన్కి యాక్సిడెంట్ అయింది. అంటే ఒక యాక్షన్ సినిమా చేయాలంటే చాలా కష్టమన్న. రౌడీలు కానీ చాలా పెద్దది. అంటే ఇప్పుడు మా దాంట్లో జనాలే చెప్పారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, లారీ బోల్తా వాడేలాగుందా, రికార్డులను తొక్కేలాగుందా? రికార్డులు తొక్కేది మొదటి సినిమా కదా, కానీ రికార్డులు ఒకదే కనుక మంచి డిస్ట్రిబ్యూటర్ పెద్దగా ఉంటే రికార్డులు తొక్కేదే. ఇది ఒక 100 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా. జనాలు అడగండి, నేను చెప్తే బాగుండదు, వింటున్నారు కదా మీరు. బట్ నేనేదో నా సినిమాని కమెంట్ చేసే వాళ్ళకి కొత్త ర్యాంప్ ఆడిస్తా, లారీ రీజన్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాగ్ లేకుండా చెప్తున్నా. సినిమా 3 hours అస్సలు బోర్ లేకుండా ఉంది సినిమా. దుర్గారావు గారు మీరు చూసారా? ఆయన యాక్ట్ చేశారు. ఆయన యాక్టింగ్ ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి గారు చాలా అయిపోయింది. శ్రీకాంత్ రెడ్డి గారు చాలా అయిపోయింది ఈ రోజు. సినిమా ప్రతి ఒక్కరు చూడవచ్చు సినిమా అనేది. అందరూ పాటలు ఎలా ఉన్నాయని అడిగారు. హీఈస్ ద పెండింగ్ గాయ్. విష్ణువర్ధన్ ఇండస్ట్రీలో మంచి మార్క్ వస్తుంది. రెంటుకుంటావా పర్మనెంట్కుంటావా, బస్తీ పోరి మేరీ ప్యారి, కొంటె పిల్లోడా, దద్దరిల్లిపోయి అంటారు. హే అంటారు. కట్అవుట్ ఊరా మాసు, కొట్టాడంటే నో ఛాన్స్, కన్ఫర్మ్ మేరా కొమ్మాసు. చచ్చిపోతున్నా. Came from village. This guy came from village. I came from village. That too farmers background. సినిమా ఎలా ఉందో లారీ చూసి మీరే రివ్యూ చూడండి. నేనేం మాట్లాడను, జనాలు అడగండి. చాలా బాగుంది, విజువల్ వండర్ అండ్ నెవర్ బిఫోర్ ఇటువంటి కథ చూడలేదు తెలుగులో. టెంప్లెట్ కొత్తగా ఉంటుంది, టెంప్లెట్ పాతగా ఉంటుంది తప్ప కథ వేరు. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. చెప్పి మరి ఇట్టు కొట్టాం. శ్రీకాంత్ రెడ్డి చాప్టర్ 1 ఇప్పుడే చూస్తాను. శ్రీకాంత్ రెడ్డి అన్న హీరో. ఇంతవరకు యూట్యూబ్ లో ర్యాంక్ సూపర్ స్టార్ నే చూసాము. ఈ సినిమాతో ఒక చిన్న లెవెల్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. సినిమా అయితే పాపులర్స్ 9 ఫైట్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ ఉన్నాయి. ఎవరి సాంగ్ అల్టిమేట్, ఫైట్స్ ఆర్ బ్లాక్ బస్టర్. ఎవరి సీన్ కూడా కేజీఎఫ్ ప్రభాస్ స్టైల్లో ఉన్నది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. కోల్ రెడ్డి గారు